ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. వేదికని అలంకరించినటువంటి పూజ్య స్వామీజీలు, గౌరవ మంత్రివర్యులు సవితమ్మ గారికి, అలాగే ఇతర పెద్దలకు, మిత్రులకు, ఈ సభా ప్రాంగణంలో ఉన్నటువంటి హిందూ బంధువులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఒక్కసారి కొంచెం గట్టిగా అందరం కలిసి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. మనం రాముడికి ఎందుకు జై కొడతాం అనేది ఒకసారి ఎవరైనా ప్రశ్నించుకున్నారా? రాముడికి ఎందుకు జై కొడతామంటే ఆయన దేవుడు కాబట్టి, మన కోరికలు తీరుస్తాడు కాబట్టి అని కొంతమంది చెప్పవచ్చు. కానీ అది ఒక్కటే కాదు, రాముడిలో ఉన్నటువంటి తత్వం ఏమిటా తత్వం అంటే, చెడు మీద ఆయన చేసినటువంటి పోరాటం, ఆయనకి ఎన్నో కష్టాలు ఎదురైనా కూడా నిలబడి వాటిని ఎదుర్కొన్నటువంటి తీరు, రాముడు చేసినటువంటి దుష్ట శిక్షణ, ధర్మ రక్షణ, ఈ రాముడి తత్వం నుండి ప్రేరణ పొందినటువంటి మన భరత జాతి ఎన్నో విపత్కర పరిస్థితుల్ని చరిత్రలో ఎదుర్కొని కూడా ఈరోజుకి సజీవంగా సగర్వంగా నిలబడి ఉంది అంటే కారణం రాముడి నుంచి పొందినటువంటి స్ఫూర్తి. ఆ రాముడి తత్వానికి మనం జై కొడుతూ ఉంటాం. ఉదాహరణకు ఒకవేళ రాముడు తాను అరణ్యవాసం చేస్తున్నప్పుడు అక్కడ సాధువులు, తపస్సు చేసుకున్నటువంటి కొంతమంది ఋషులు, సాధువులు వచ్చి మాకు రాక్షసుల వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయి, వాళ్ళు మమ్మల్ని హింసిస్తున్నారు, మమ్మల్ని రక్షించు అని చెప్పి వేడుకున్నప్పుడు వాళ్ళకి అభయం ఇస్తాడు. మిమ్మల్ని రక్షించడం నా కర్తవ్యం, మీరు అడగకపోయినా రక్షించవలసిన కర్తవ్యం నాకుంది, మీరు అడిగే వరకు నేను ఉపేక్షించినందుకు వాళ్ళకి క్షమాపణ కూడా చెప్తున్నాను అని అంటాడు. ఒకవేళ రాముడు కనుక రాక్షసులకి మీకు వైరం వస్తే నాకేం సంబంధమయ్యా, మీరు చావండి అని ఆ రోజు అని ఉంటే ఈరోజు రాముడికి మనం చేయగొట్టేవాళ్ళమా? రాముడిని ఆరాధించేవాళ్ళమా? కాదు. అలాగే సీతమ్మ వారిని అపహరించుకుపోయిన తర్వాత రావణాసురుడు వానర సైన్యాన్ని కూడగట్టుకొని ఆ లంకానగరం మీద దండెత్తి సీతమ్మ వారిని తిరిగి తీసుకొచ్చాడు. ఒకవేళ సీతమ్మ వారిని అపహరించుకుపోయినా కూడా వాడి పాపాన వాడే పోతాడులే అని ఆ రోజు రాముడు అనుకుని ఉంటే ఈరోజు మనందరికీ రాముడు పూజనీయుడు అయ్యేవాడా? అంటే మనకి స్పష్టంగా అర్థమవుతుంది ఏంటి అని అంటే, రాముడు కేవలం దేవుడు కాబట్టి మనం పూజించట్లేదు, జై కొట్టట్లేదు. ఆయన ఏదైతే అధర్మం మీద ఆయన చేసిన పోరాటం, ధర్మాన్ని గెలిపించడానికి తన నిబద్ధత ఏదైతే ఉందో ఆ రాముడి తత్వానికి మనం జై కొడుతూ ఉన్నాం. ఈరోజు మన హిందూ సమాజానికి ఆ రాముడి తత్వం అనేది చాలా చాలా అవసరం. ఎందుకు అనేది ఒక విషయం చెప్తాను. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మన హిందూ బంధువుల్లో చాలామందికి ఈ మత మార్పిడి చేయటానికి ఏదో ఒక ప్రయత్నం చేయటం, మీ మీద ఒక వల వేయటం లాంటివి చూసే ఉంటారు. లేదా వాళ్ళ మత ప్రచారాల్లో భాగంగా దైవ దూషణ చేయటం, మన దేవీ దేవతలను తిట్టిపోయటం, అవహేళన చేయటం, కించపరచడం, ఇవన్నీ చూసే ఉంటారు కదా. మరి చూసినప్పుడు ఎంతమంది వాటి మీద ప్రతిస్పందించారు, ఎంతమంది వాటిని ప్రతిఘటించారు? చాలామంది అనుకుంటూ ఉంటారు వాడి పాపాన వాడే పోతాడులే అని చెప్పి. అది కాదు రాముడు మనకు నేర్పింది. ఇక్కడ ఇంకొక విషయం కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. వాళ్ళు పదే ఎందుకు మన దేవీ దేవతలను తిట్టిపోస్తూ ఉంటారు? ఎందుకంటే వాళ్ళకి చెప్పుకోవడానికి ఏమీ లేదు కాబట్టి. మనకి హిందుత్వంలో ధర్మం, అధర్మం, పాపం, పుణ్యం, బంధం, మోక్షం, ఆత్మ, పరమాత్మ, ఇలా ఎన్నో రకాలైనటువంటి లోతైన శాస్త్రాలు అసంఖ్యాకంగా ఉన్నాయి. మనకి రోజుల తరబడి, సంవత్సరాల తరబడి పెద్దలు ప్రవచనాలు చెప్పినా కూడా తరగనంత సాహిత్యం, సంపద మనకుంది. కానీ పాపం వాళ్ళకి చెప్పుకోవడానికి ఏమీ లేదు. వాళ్ళకు ఉన్నది ఏంటి? ఒక శవము, 2 బొంగులు, 3 మేకులు, అంతకు మించి ఏమీ లేకపోవడం వల్ల వాళ్ళు మన దేవీ దేవతను తిట్టిపోస్తూ ఉంటారు. నేను చిన్నప్పటి నుంచి వింటున్నాను, కొంతమంది తెలిసే ఉంటే నేను అందులో నుంచి వచ్చిన వాడినే కాబట్టి. వాళ్ళు ఒకటే చెప్తున్నారు, మా వాడికి మేకులు కొట్టారు రక్తం వచ్చింది, మా వాడికి మేకులు కొట్టారు రక్తం వచ్చింది అంటారు. మేకులు కొడితే రక్తం వచ్చి రసం సాంబార్ రాదు కదా. అదే విషయాన్ని చెప్పి 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 హిందువులు తలెందుకు తింటున్నారు?
అంతకుమించి వాళ్ళకి చెప్పుకోవడానికి ఏమీ లేదు. కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, వాళ్ళు చెప్పుకుంటున్నారు, వాళ్ళ పైత్యం అది, ఏదో వాళ్ళు తిట్టిపోస్తున్నారు. ప్రతిస్పందించాల్సిన బాధ్యత హిందువులకి ఉంది, ప్రతిఘటించాల్సిన బాధ్యత హిందువులకు ఉంది. ఇది మనం రాముడి దగ్గర నుంచి నేర్చుకోవాలి. రామాయణం కూడా రాముడిని పూజించమని చెప్పదు, రాముడిని అనుసరించమని చెప్తుంది. రాముడిని ఆరాధించడం సాధారణమైన విషయం కాదు. రఘువీర ఒంటిమిట్ట శతకంలో కవి చెప్తాడు, నా జన్మాంతర వాసన వశమునన్ నా పాలి భాగ్యంబునన్ నా జాడ్యంబుల పోవు కాలము తరిన్ నా పుణ్య పాకంబునంది జన్మంబులు నిన్ను కొలవగలిగాను. రాముడిని ఆరాధించడం ఎన్నో జన్మల పరంపరలో మనం చేసుకున్నటువంటి పుణ్యం వల్ల ప్రాప్తిస్తుంది, ఆయన్ని కొలవగలటం, ఆరాధించడం. కానీ రాముణ్ణి ఆరాధించడం కంటే కూడా ఆయన్ని అనుసరించడం అనేది ఒక మెట్టు పైన ఉంటుంది. కాబట్టి రాముణ్ణి ఆరాధించడం ఎంత ముఖ్యమో రాముణ్ణి అనుసరించడం, అధర్మం మీద గళం విప్పటం, అధర్మం మీద మనం పోరాటం చేయటం, అధర్మానికి వ్యతిరేకంగా నిలబడటం అనేది రాముడి నుండి మనం స్ఫూర్తి పొంది హిందూ సమాజం ఆ విధంగా అనుసరించాల్సిన అవసరం ఉంది. అలాగే మన పెద్దలు కానీ చాలామంది చెప్తూ ఉంటారు, హిందువుగా జీవించు, హిందువుగా గర్వించు అని చెప్పి. కానీ ఇక్కడితో అయిపోలా. హిందువుగా జీవించు, హిందువుగా గర్వించుతో మనం ఆగిపోకూడదు, హిందువుగా గర్జించాలి. ఎందుకంటే ఒక ఉదాహరణకు ఒక అరణ్యం తీసుకోండి. ఒక అరణ్యంలో అన్ని సాధు జీవులే ఉన్నాయి, అక్కడ సింహాలు లేవు, గర్జించే సింహాలు లేవనుకోండి, ఆ అరణ్యానికి రక్షణ ఉంటుందా? ఉండదు కదా. చెట్లు దొంగతనం చేసేవాళ్ళు కావచ్చు, జంతువుల్ని వేటాడేవాళ్ళు కావచ్చు, అక్కడ సింహాలు లేవు కాబట్టి యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడతారు, స్మగ్లింగ్ చేస్తారు, జంతువుల్ని చంపుకొని అమ్మేసుకుంటారు, రకరకాలుగా అరణ్యాన్ని నాశనం చేస్తారు. ఎప్పుడైతే అరణ్యంలో నుండి గర్జించే సింహాల యొక్క గొంతు వినపడుతుందో అప్పుడు ఈ స్మగ్లర్లు కావచ్చు, దొంగలు కావచ్చు, అరణ్యం వైపు తలెత్తి చూడటానికి కూడా భయపడతారు. అలాగే ఈరోజు హిందూ సమాజంలో కూడా గర్జించే సింహాల యొక్క అవసరం ఉంది. ఈరోజు పెనుగొండలో జరిగినటువంటి ఈ శోభాయాత్ర కేవలం శోభాయాత్ర కాదు, ఇది హిందూ సమాజం యొక్క గర్జన. హిందూ సమాజంలో పెనుగొండలో గర్జించే సింహాలు ఉన్నాయి అని సమాజానికి తెలియజేసేదే ఈ శోభాయాత్ర. ఇంతకుముందు మిత్రులు చెప్పారు, పెనుగొండలో సుమారుగా 365 దేవాలయాలు ఉండేవి ఒకప్పుడు, అందులో కొన్ని శిథిలావస్థలో ఉన్నాయి అని చెప్పి. ఈ నగరాన్ని దేవాలయాల నగరం అని కూడా పిలుస్తారు. చారిత్రకంగా ఎంతో ప్రాముఖ్యత ఉంది. విజయనగర రాజ్యానికి ఒక రాజధానిగా, కొంతకాలం రాజధానిగా కూడా ఉంది. ఎప్పుడైనా సరే అసలు మన చరిత్ర ఏంటి, మన వైభవం ఏంటి, ఒక జాతి యొక్క వైభవం ఎప్పుడు తెలుస్తుంది అంటే ఆ జాతి సాంస్కృతిక వారసత్వాన్ని చూసినప్పుడు. మన సాంస్కృతిక వారసత్వం అంటే ఏంటి? మన దేవాలయాలు. ఒకసారి మన పూర్వీకుల చరిత్ర ఏంటి, మన జాతి వైభవం ఏంటి తెలుసుకోవాలంటే కనుక మనం పురాతన దేవాలయాలకు వెళ్ళి ఒకసారి పరిశీలన చేయాలి. పురాతన దేవాలయాలను పరిశీలన చేస్తే ఈరోజు ఇప్పుడున్న టెక్నాలజీతో కూడా నిర్మాణం చేయలేనంత విశిష్టమైన దేవాలయాలు ఎన్నో ఉన్నాయి.